ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే ఈ సీలింగ్ గురించి డిస్కస్ చేద్దాం. మేమైతే ఈ రకంగా థర్మోకోల్ సీలింగ్ అయితే కొంచెం తక్కువలో అయిపోతుంది అనుకున్నాం, కానీ జిప్సం ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇలాంటి డెకరేషన్ అన్ని కూడా మనకి జిప్సం సీలింగ్లోనే చేస్తారు. సో దాన్ని అయితే మేము చేసాము. సో ఈ సీలింగ్ అయితే బాగానే ఉంది. డిజైన్ కూడా ఎక్కువ మేము క్లమ్సీ కలర్స్ ఏం వాడకుండా ఇదంతా కూడా వైట్ ప్యాటర్న్లో ఒక మంచి సింపుల్ డిజైన్తోనైతే మేము దాని తగ్గట్టే పెయింటింగ్ అయితే వేసుకున్నాము. సో ఓవరాల్గా లుక్ అయితే బాగుంది. సో దాని తగ్గట్టుగా సీలింగ్ లైట్స్ అన్నట్టు ఇవన్నీ సీలింగ్ లైట్స్. సో ఇవి వేసుకున్నట్టయితే మనకి ట్యూబ్లైట్ వేసుకునే అవకాశం ఉండదు. సో ఇవే చాలా తక్కువలో మనకి పవర్ కూడా తక్కువ కాలుతుంది. అదే రకంగా ఇవి మనకి తక్కువ కాస్ట్లో కూడా అయిపోతుంది. సో ట్యూబ్లైట్ అనేది ఒకటే వేసుకుంటాము. పెద్ద రూమ్లోకి అయితే మనకి దాని పవర్ అనేది సరిపోదు కాబట్టి ఈ మధ్య అన్ని సీలింగ్సే వస్తున్నాయి. సో సీలింగ్ లైట్లు అయితే పెట్టుకోవాలి. సో ఫ్యాన్ దగ్గర ముఖ్యంగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫ్యాన్ దగ్గర మనం ఈ రకంగా ఈ వైట్ మార్క్ అనేది కనిపిస్తుంది కదా. సో ఫ్యాన్ అనేది ఏంటంటే సీలింగ్ చేసిన తర్వాత వాళ్ళు ప్రాపర్గా ఈ